అందరికీ నమస్కారం. ఎప్పుడూ గెలవాలంటే ఫస్ట్ ఉండాలా? ఎప్పుడూ ముందుండటమేనా గెలుపు అంటే? ఈరోజు మనం దీని గురించే మాట్లాడుకోబోతున్నాం. చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్ ఐడియా ఇది. సరేనా? పదండి మరి. సరే, ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఎప్పుడు మొదటి స్థానంలో ఉండటం నిజంగా అంత మంచిదేనా? ఎప్పుడైనా ఆలోచించారా దీని గురించి? మనందరికీ ఫస్ట్ ఉండాలని ఒక టెన్షన్ ఉంటుంది కదా, అచ్చం మన చిన్నప్పుడు స్కూల్లో రన్నింగ్ రేస్ లాగా. కాని తెలుసా, కొన్నిసార్లు ఇదే మనల్ని ఒక పెద్ద ఉచ్చులో పడేస్తుంది. ఈ పాత ఆలోచన ఎలా ఉంటుందంటే, పరీక్ష పాస్ అవడానికి మాత్రమే చదవడం లాంటిది, నేర్చుకోవాలని కాదు. దానివల్ల ఏమవుతుందంటే, బిజినెస్లు చాలా ఫాస్ట్గా పెరుగుతాయి, కానీ అంతే ఫాస్ట్గా మూతపడిపోతాయి. కెరియర్లు కూడా అంతే. మొదట్లో బాగానే అనిపిస్తాయి గాని రాను రాను చాలా వీక్ అయిపోతాయి. దీన్నే షార్ట్ టర్మ్ ట్రాప్ అంటారు. అయితే ఇక్కడ ఒక చాలా మంచి కొత్త ఆలోచన ఉంది. అదేంటంటే, ముందుగా స్టార్ట్ చేయడం ముఖ్యం కాదు. చివరి వరకు ఎవరు బలంగా నిలబడతారో వాళ్లదే అసలైన గెలుపు. ఊహించుకోండి, ఒక మామిడి చెట్టుని నాటామనుకోండి, దాని అసలైన విలువ అది కాసిన మొదటి చిన్న పండులో ఉండదు కదా. ఆ చెట్టు చాలా ఏళ్లపాటు ఇచ్చే వందల వేల పండ్లలో ఉంటుంది. అలాగే నిజమైన వ్యాపార విలువ కూడా అంతే. ఈ మాటని కాస్త నెమ్మదిగా మనస్సు పెట్టి వినండి. మొదటి గొప్ప కంపెనీగా ఉండటం కంటే చివరి గొప్ప కంపెనీగా ఉండటం ఉత్తమం. విన్నారు కదా, ఇది ఎంత పవర్ఫుల్ మాటో. సరేనా, ఇప్పుడు కొన్ని చిన్న చిన్న కథలు చెబుతాను. అప్పుడు ఈ విషయం మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు రాహుల్, ఆశ ఇద్దరి కథ చూద్దాం. రాహులేమో చాలా నెమ్మదిగా కాన్సెప్ట్స్ అన్నీ బాగా అర్థం చేసుకుంటూ చదివాడు. కాని ఆశ ఎగ్జామ్లో ఫాస్ట్గా మార్కులెలా తెచ్చుకోవాలా అనే చూసింది. చివరికి ఏమైందో తెలుసా? రాహుల్ జీవితంలో చాలా పెద్ద సక్సెస్ అయ్యాడు, కాని ఆశ తన కెరియర్లో కాన్ఫిడెన్స్ అంతా కోల్పోయింది. అలాగే ఇంకో కథ అరవింద్, మనోజ్లది. అరవింద్ ఏళ్ల తరబడి కష్టపడి తన స్కిల్స్ పెంచుకున్నాడు. కాని మనోజ్ కేవలం జీతం ఎక్కువ వస్తోందని ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి మారుతూ ఉన్నాడు. చివరికి చూస్తే అరవింద్ కెరీరేమో చాలా స్ట్రాంగ్గా, స్టేబుల్గా ఉంది. మనోజ్ కెరీరేమో అస్థిరంగా తయారైంది. మన వీధి చివర 2 షాపులున్నాయనుకోండి. ఒక షాప్ అతను నెమ్మదిగా కస్టమర్లతో మంచిగా మాట్లాడుతూ వాళ్ల నమ్మకాన్ని సంపాదించుకుంటున్నాడు. ఇంకో షాప్ అతను ఈరోజు సేల్స్ కోసమే డిస్కౌంట్లిచ్చేస్తూ చాలా టెన్షన్ పడుతున్నాడు. చెప్పండి, ఎవరి వ్యాపారం ఎక్కువ కాలం నిలుస్తోంది? మీకే తెలుసు. ఇక్కడ చూడండి, ఆ టైంలో న్యూయార్క్ టైమ్స్ చాలా బాగా డబ్బు సంపాదిస్తోంది. అయినా సరే ఇన్వెస్టర్స్ మాత్రం ట్విట్టర్లోనే ఎక్కువ భవిష్యత్తుందని నమ్మారు. ఎందుకలా? ఎందుకంటే ట్విట్టర్ ఎదుగుదల, దానికి పెరుగుతున్న యూజర్లు ఇవన్నీ చూసి భవిష్యత్తులో అది ఇంకా పెద్ద కంపెనీ అవుతుందని వాళ్లు ఊహించారు. సో ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఈరోజు లాభం కంటే రేపటి విలువే చాలా ముఖ్యం. అవును, గొప్ప విషయాలు ఎదగడానికి చాలా టైం పడుతుంది. ఒక చిన్న మొక్క పెద్ద మర్రి చెట్టు అవ్వాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది కదా. అచ్చం అలాగే పేపాల్ నిజమైన విలువ కూడా అది మొదలైన చాలా చాలా సంవత్సరాల తరువాతే ప్రపంచానికి తెలిసింది. సరే, ఇప్పటిదాకా మనం కథలు విన్నాం. ఇప్పుడు ఈ మంచి ఐడియాని మన సొంత జీవితంలో ఎలా వాడుకోవాలో చూద్దామా? మనల్ని మనం వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న, నేను చిన్న చిన్న విజయాల గురించి ఆలోచిస్తున్నానా, లేక లాంగ్ టర్మ్లో నిలిచే విలువ గురించి ఆలోచిస్తున్నానా? ఒక్క క్షణం ఆలోచించండి. ఇది ఇంకొంచెం ముఖ్యమైన ప్రశ్న. నా జీవితంలో ఏ విషయంలోనైనా బయటకు ఫాస్ట్గా ఎదుగుతున్నట్టు కనిపిస్తున్నా లోపల మాత్రం వీక్గా ఫీల్ అవుతున్నానా? ఎక్కడలా జరుగుతోంది? ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైనది. నేను పూర్తి మాస్టర్ అవ్వగలిగే ఆ ఒక్క చిన్న విషయం ఏంటి అంటే, స్కూల్లో అన్ని సబ్జెక్ట్స్లో యావరేజ్గా ఉండే బదులు ఒక్క సబ్జెక్ట్లో అయినా సరే నంబర్ 1 అవ్వడం లాంటిదన్నమాట. సరే, మీకోసం ఒక చిన్న సింపుల్ టిప్. మొదటి స్టెప్, ఇప్పట్నుంచి 10 ఏళ్ల తర్వాత మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఒక గోల్ రాసుకోండి. రెండో స్టెప్, మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి, చివరికి గెలవాలంటే నేను ఈరోజు దేనిమీద నా పునాది వేసుకోవాలి? దుర్గాసర్ చెప్పిన ఈ మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. ప్రారంభంలో వచ్చే విజయం కేవలం ఒక శబ్దం లాంటిది, కాని దీర్ఘకాలంలో నిలిచే విలువే నిజమైన శక్తి. మిత్రులారా,
గుర్తుంచుకోండి, రోజూ చిన్న చిన్నగా నేర్చుకోవడమే ఒక రోజు మనని చాలా పెద్ద విజేతగా నిలబెడుతుంది. మళ్ళీ కలుద్దాం.